హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మనం శ్రీశైలం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న పుష్ప 2 మూవీకి వెళ్ళాం సంజయ్ థియేటర్కి. అలా మాటల్లో శ్రీశైలం ఎలా అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. దట్స్ ఇట్. ఆ ఒక్క మాటతో మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. నార్మల్గా నైట్ టైం హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్, అది మన అందరికీ తెలుసు. బట్ ఇవాళ ఏంటి బ్రో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వర్షం పడితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు తెలియదు. యాక్చువల్లీ నా రూమ్మేట్ నిఖిల్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు వర్షం వచ్చినా బయటే ఉంటాడు. అది ఎందుకు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటో తెలీదు, ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్కి వెళ్తే మంచి ఫీల్ ఉంటుంది. బహుశా నా చైల్డ్హుడ్ మెమరీస్ వల్ల అయ్యి ఉండొచ్చు. అందరిలాగే సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అలవాటు. మా డాడీ ఎండకు భయపడి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళిపోయేవారు. సో ఇప్పుడు కూడా ఎక్కడికైనా ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్కి వెళ్తే సేమ్ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇవాళ వీడియోలో శ్రీశైలం ట్రిప్ గురించి ఎండ్ టు ఎండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. లైక్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అండ్ స్టే. ఇక మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. మా రూమ్ నుంచి శ్రీశైలం 235 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే బడ్జెట్లో మీ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి. దర్శనం టికెట్లలో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది శీఘ్ర దర్శనం, రెండవది అతి శీఘ్ర దర్శనం, మూడోది స్పర్శ దర్శనం. ఇప్పుడు చెప్పిన దర్శనాలన్నిటికీ కూడా 150 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. నేను చెప్పిన అన్నిటిలోనూ కాస్ట్లీ దర్శనం ఏమన్నా ఉందంటే అది స్పర్శ దర్శనం. ఇది మీరు చేసుకోవాలంటే 9 to 10 మధ్యలో మీరు టెంపుల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ టైంకి మీరు రీచ్ అవ్వాలంటే ముందు రోజే మీరు శ్రీశైలం వెళ్ళిపోవాలి. ఈ స్పర్శ దర్శనానికి మీరు కంపల్సరీ పంచైతే క్యారీ చేసుకోవాలి. అండ్ మీరు బుకింగ్ చేసుకున్న ఏదైతే స్లాట్ ఉందో అది జిరాక్స్ తీసుకుని వెళ్ళిపోండి. అయితే మీ దర్శనం స్లాట్ బుక్ చేసుకోవడం కోసం మనకి శ్రీశైలం దేవస్థానం వాళ్ళు అయితే మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. వచ్చేసి www.srisailambdevastanam.org అని ఉంటుంది. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలితే వెళ్ళి చూడొచ్చు. ఈ వెబ్సైట్లో మీరు వ్రతాల నుంచి హోమాల వరకు, పూజల నుంచి పెళ్ళిళ్ళ వరకు, అభిషేకాల నుంచి అన్నప్రసన్నల వరకు ఏదైనా మీరు బుక్ చేసుకునే సదుపాయం వాళ్ళు కల్పించారు. హలో గైస్, హాయ్, గుడ్ మార్నింగ్. టైం వచ్చి 6:22 అవుతుంది. మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. ఇక్కడ మా డ్రైవర్ హాయ్ బ్రో అంటే ఎలాంటి అప్పుడు వస్తూ ఉంటాయి అంటే మా డ్రైవరే కానీ నువ్వు ఇక్కడ కాలు పెడితే నేను గేర్ మార్చడం డబ్బులు డ్రైవరే కానీ కొంచెం క్లోజ్ అనమాట. అందుకని కొంచెం క్లోజ్ అంటూ ఉంటాడు. అదే మీ డ్రైవర్ నేను చూపిస్తాను ఓకే. కానీ మనం సెకండ్ టోల్ గేట్ అయితే దాటిపోతున్నాం. అన్న ఇది వేసాడు. ఓకే, టోల్ గేట్ ఇక్కడ మా బాగున్నాడు. ఏమేసేవరా, ఏం మాట్లాడుతున్నారా మీద పిండి. ఇప్పుడు నీకు అసలైన పెద్ద మనిషి, ఇంకో పెద్ద మనిషి ఇంట్రడ్యూస్ సెల్ఫ్ రా. ఇక్కడ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు కనుక స్లీప్ వేసారు. ఏ వాటర్ ఫ్లో అవుతుంది అవుతుంది. అండ్ ఇదే తిండి రిజర్వాయర్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. కొంచెం సన్లైట్ తక్కువ ఉంది కానీ మంచి మంచి వీడియోస్, పిక్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ. మేమైతే ఒక 1/2 అవర్ ఇక్కడ ఆగాం. అండ్ ఇదే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్కి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ నైట్ 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది రూట్ అంతా. ఆ తర్వాత ఇదంతా క్లోజ్ చేస్తారు. మనం అయితే ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఆగాల్సి ఉంటుంది. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుకుంటా. ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ క్యారీ చేయనివ్వట్లేదు. ఇక్కడే డస్ట్బిన్లో పడేయమని చెప్తున్నారు. ఇప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బడ్జెట్ ట్రావెలింగ్లో మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వచ్చేసి బస్ అన్నమాట. అయితే మనకి శ్రీశైలానికి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఏం లేవు. ఒకవేళ మీరు ట్రైన్లో రావాలనుకుంటే మార్కాపురం రావాల్సి ఉంటుంది, కృష్ణా డిస్టిక్. ఒకవేళ మీరు ట్రైన్లో మార్కాపూర్ వరకు వచ్చినా నెక్స్ట్ 80 కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి శ్రీశైలానికి. మీరు బస్సులో రావాలంటే
విజయవాడ నుంచి శ్రీశైలం డైరెక్ట్ బస్సులు ఉంటాయి, మీరు అలా అన్న రావచ్చు. ఐ థింక్ 268 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే కర్నూలు నుంచి కూడా శ్రీశైలం డైరెక్ట్ బస్సులు ఉంటాయి, అక్కడ నుంచి అయితే 180 కిలోమీటర్స్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీశైలం అంటే 210 కిలోమీటర్స్ ఎంజీబీఎస్. సెంటర్ చెప్పాలి సెంటర్లో చెడ్రా చెడ్రా ఇడే కొట్టు కొట్టు ఏంట్రా నీకు ఏం నేను సైడ్ ఇగను చిగించుకుపో. యాక్చువల్లీ ఇక్కడ చిన్న సీన్ అయింది. ఎవడో ఒక వడిస్తాడు నాకు అసలు దారి అవ్వకుండా మా కార్ని బ్లాక్ చేయడానికి ట్రై చేశాడు. మేమైతే ఆయన ఓవర్టేక్ చేసి ఇప్పుడు ఆడి వే అయితే మేము బ్లాక్ చేస్తున్నాం. అది అంటే ఇప్పుడు సాంగ్స్ విడువా చెప్పు. ఇంకా బాగు నువ్వు కూడా ఇంక మొదలెట్టి ఇంకెందుకు ఏం చేస్తున్నారు? మేము వచ్చిన దారిలో మాకు 4 to 5 టోల్స్ అయితే మాకు తగిలాయి. అరౌండ్ 250 అలా మాకు అయింది. సో మీరు ఎవరైనా కార్లో వస్తే ఫాస్టాగ్ చేసుకోండి ఓ 250కి. వర్షాలు పడినప్పుడు ఇక్కడి నుంచి మొత్తం నిండిపోతాయంట్రా. లాస్ట్ టైము లైక్ మనం వచ్చినప్పుడు ఏంటో చెప్పారు, అంతా నిండిపోతాయంట. ఒక్కొక్కసారి అయితే ఈ బ్రిడ్జ్ కూడా నిండిపోతాయంట. ఆ ఊర్లు ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోతాయంట ఒక్కొక్కసారి. ఫైనల్లీ మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మనం స్టే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీశైలం అంతా కూడా మనకి 50 రూపీస్ నుంచి 1500 వరకు మనకి స్టే అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం వెతుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మీకు దేవస్థానం లింక్ ఒకటి ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. అక్కడైతే మీరు చూడొచ్చు అకామిడేషన్ గురించి. అయితే అవన్నీ కూడా ఐ థింక్ 600 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా వాటి ప్రైజెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ లోకల్లో కమ్యూనిటీ వైజ్ అంటే కమ్మ, రెడ్డి, కాపు, నాయ బ్రాహ్మణ, రజక అని చెప్పేసి కమ్యూనిటీ వైజ్ మనకి సత్రాలు అయితే ఉంటాయి. ఆ సత్రాల్లో మనకి 200-300 కూడా మనకి రూమ్ దొరుకుతుంది విత్ ఫ్రీ ఫుడ్. ఇక్కడ నాకు నచ్చిన విషయాల్లో ఒకటి ఏంటంటే జలప్రసాదం అనే పేరుతో ఇక్కడ వాటర్ ప్లాంట్స్ అయితే నిర్మించారు. మినరల్ వాటర్ అయితే సప్లై చేస్తున్నారు ఫ్రీగా. అనేది చాలా మంచిగా అనిపించింది.
ఈ జలప్రసాదం గుర్తెట్టుకోండి. దీన్ని ఆనుకుని చుట్టూ కూడా టిఫిన్ హోటల్స్ గట్రా ఉంటాయి. ఫుడ్ అయితే యావరేజే, కాకపోతే కాస్టింగ్ బాగా ఎక్కువ ఉన్నాయి. దాని బదులు మీరు ఈ బనానాస్ బ్రెడ్ తెచ్చుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ ఇదే శ్రీశైలం మెయిన్ సెంటర్. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకి దేవస్థానం వస్తుంది. దానికి ఆపోజిట్లో స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ చాలా బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నాం, మేము మాకు 50 రూపీస్ లేదా 100 రూపీస్లో మా స్టే అయిపోవాలి అనుకుంటే, టెంపుల్ దగ్గరలో నందీశ్వర డార్మిటరీ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడైతే మనకి 50 రూపీస్ అండ్ 100 రూపీస్ కూడా మనకి స్టే దొరుకుద్ది. అక్కడైతే ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి, వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ గట్రా. మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. బట్ మీరు ఫ్యామిలీతో ఉన్నాం మేము, మాకు బడ్జెట్లో స్టే అయిపోవాలి అనుకుంటే మాత్రం మీరు సత్రాలకు వెళ్ళిపోండి. అవే బెస్ట్. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. అక్కడైతే ఫుడ్ కూడా ఉంటుంది. కానీ నాలాంటి బ్యాచిలర్ బడ్జెట్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే ఈ నందీశ్వర డార్మిటరీకి వెళ్ళిపోండి. 50 రూపీస్ ఒక బెడ్ ఇస్తాడు పడుకోవడానికి, వాటర్ అక్కడ దొరుకుతుంది. అన్నపూర్ణ అన్నదాన వాణి అని చెప్పేసి ఫ్రీగా ఫుడ్ అయితే మనకి టెంపుల్లో పెడతారు. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అర్థమైంది కదా? ఇన్ఫర్మేషన్ ఈస్ వెల్త్. వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టు. అండ్ ఇక్కడ కనిపించేది విఐపి మార్గం. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠం కూడా మనం చూడవచ్చు. మొక్కలు చూపించండి అయ్యా. నమస్కారం. అండ్ ఇప్పుడైతే సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాం. శ్రీశైలం నుంచి ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ సాక్షి గణపతి వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే ఒక చేతిలో పెన్ను, ఇంకో చేతిలో బుక్ అనేది ఉంటాయి. అది ఏంటంటే మనం శ్రీశైలం వచ్చామని చెప్పేసి అక్కడ నోట్ చేసుకుంటారని చెప్తారు. అక్కడ జస్ట్ లైక్ అటెండెన్స్, బట్ ఇట్ మ్యాండేటరీ. అండ్ ఇదే పాలధార పంచదార వాటర్ ఫాల్స్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:40 అవుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది శ్రీశైల శిఖరం అనమాట. అదొక వ్యూ పాయింట్. బాగున్నారా క్యూట్గా. ఇక్కడైతే చిన్న స్కామ్ జరిగింది. అదేంటంటే అక్కడ అంతా క్యూలో నడుచుకుంటూ పైకి వస్తున్నారు వ్యూ పాయింట్కి. నేనైతే పక్కన ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి పైకి వచ్చేసాను.
వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ లొకేషన్ అంతా కూడా పిక్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నంది పైన కొమ్మల నుంచి శ్రీశైలం గోపురం మీద ఉన్న కలశాలను చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అలా కలశాలు మనకు కనిపిస్తే మనకి మోక్షం లభిస్తుందని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి దగ్గరలో ఉన్న వాటికి తిరగాలనుకుంటే మనకి టెంపుల్ దగ్గర జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీరు ఈ డ్యామ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మాకైతే టైం సరిపోక మేమైతే చాలా ప్లేసెస్ అయితే మేము వెళ్ళట్లేదు, రిటర్న్ వచ్చేస్తున్నాం. మీరైతే వెళ్ళాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాటి నేమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. That's it for the video. Thanks for watching.